నిన్న నాని గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా సినిమా బాగోకపోతే నా హిట్ 3 చూడొద్దు అన్నారు. నిన్న మీ ప్రొడ్యూసర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకో మాట అన్నారు, 11:30కి సక్సెస్ మీట్ పెడతాము, అక్కడికి వచ్చి నన్ను కొట్టండి బాగోపోతున్నా. ఏంటి సార్ ఈ స్టేట్మెంట్స్ ఏంటి? అంటే మేబీ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చాలా బలంగా వ్యక్తపరిస్తే కానీ ఉన్న సినారియోలో థియేటర్కి ఆడియన్స్ ఎలా వస్తారు రప్పించాలని ఒక థింగ్ అయిండొచ్చు సార్. మా ప్రొడ్యూసర్ గారు అన్నది కూడా, ఈ సినిమాలో కిరణ్ చేసిన ఫైట్లు మిమ్మల్ని మెప్పించకపోతే రేపు ప్రెస్ మీట్ పెడతాను, అక్కడ నన్ను కొట్టండి అన్నాడు. ఐ హోప్ మీరు ఆయన కొట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఆ భారం నా మీద పడిపోయింది. ఇప్పుడు రేపు నేను కానీ అటు సరిగా చేయలేదు అనుకోండి, అది నేను దొరికిపోతాను కిరణ్ చేయలేదు అన్నట్టు. ఐ హోప్ నేను ఫైట్స్ బాగానే చేశాను, మిమ్మల్ని మెప్పిస్తాను, ఆయన మీరు రేపు కొట్టరు అనే ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను సార్. సార్ దేనికి కష్టపడ్డారు? ఫైట్లు కష్టపడ్డారా, డాన్స్ కష్టపడ్డారా, రొమాన్స్ కష్టపడ్డారా? ఈ సినిమాలో కొంచెం యాక్షన్ అన్నది కొంచెం టఫ్ అయింది సార్. కొంచెం ఆ బ్లాక్స్ అలా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, ఒక లెంతీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, ఒక స్టూడెంట్స్ వైబ్లో ఉంటుంది. మేము మ్యాంగ్లూర్ ప్రాపర్ సమ్మర్లో చేసాం సార్. అది సముద్రం పక్కన చేసాము, చాలా కష్టమైంది. ఒక 8 days ఏమో చేసాము మొత్తం డే అంతా. అది ఐ హోప్ మీరు చూసి బాగా చేశారా అంటే ఐల్ బీ వెరీ హ్యాపీ. సార్ ఎక్స్ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అంటారు. ఈవిడ పెళ్ళి వస్తుందా, పెళ్లి కాకుండా వస్తుందా? పెళ్ళయి కడుపుతో వస్తుంది సార్. అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు కదా సార్? ఉండదు సార్, నేను అదే కదా మొన్నటి నుంచి చెప్తున్నాను, అసలు ప్రాబ్లమే ఉండదు సార్, మీరు చాలా హ్యాపీగా చూస్తారు.